అయ్యగారు ఆశ్చర్యంగా ఉంది. రండి రండి, దయచేయండి దయచేయండి, కూర్చోండి. ఎన్ని సంవత్సరాలైంది తమ దర్శన భాగ్యం కలిగి. మీ ఎస్టేట్ వదిలిపెట్టాక నేను ఒక చిన్న కాంట్రాక్ట్ చేశాను. కాస్తో కూస్తో సంపాదించాను. కానీ కాలం కలిసి రాలేదు. నేను ఇలా రోగిస్తున్నయ్యాను. పిల్లకి మంచి సంబంధం చూసి దాని పెళ్లి చేశానంటే ఆ తర్వాత నేను ఏమైనా పర్వాలేదు. అమ్మాయిని పిలుస్తాను. లీలా, వీరు చంద్రయ్య బాబు గారమ్మా. పూర్వం నేను వీరి ఎస్టేట్ లో కూలివాడిగా పనిచేశాను. అంకుల్, నేనంటే ఆయనకి ఇష్టం లేదనుకో. పెళ్ళిన పని ఏమైంది? పిల్లని చూసారా? పిల్ల పిశాచ. ఎందుకు అలా ఉన్నారు? డాడీ చంపేస్తాను. ఇదే నువ్వు ఆ ఊళ్ళో చేసిన నిర్వాహకం. అరుపులెందుకు? ఈ రభసకంతా నువ్వే కదా కారణం. ఏమే, నీ మాట వినే కదా పిల్ల చూడడానికి వెళ్ళింది. అక్కడ ఏం జరిగిందో చెప్పండి. చెప్తాను. ఒక్క విషయం గుర్తుపెట్టుకో, రేపటి నుంచి ఈ ఇంటి గుమ్మం దాడిపోవడానికి వీల్లేదు. అసలు విషయం ఏమిటో చెప్పండి. ఊరికి అలా ఎగిరి పడతారు ఎందుకు? నేను చెప్తానమ్మా. ఆ పిల్ల మనలాగా శ్రీమంతురాలు కాదు కదా, అందుకే నాన్నగారికి నచ్చలేదు. యూఆర్ రాంగ్. ఎందుకు డబ్బు పీక్కు తిట్టడానికి? పేదవాళ్ళలోనూ ఉన్నారా అంతస్తు ఉన్నవాళ్ళు? లీలకు అంతస్తు లేదు అంటున్నారా? అంతస్తా? ఆ మాటకి అర్థం తెలుసా? నాకు ఇప్పుడు తెలియంది ఆ పిల్లంటే నీకెందుకు ఇంత ద్వేషం అనేది. నువ్వు ఆ పిల్లని పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. ఎందుకని? కారణం నువ్వు తెలుసుకోవాలా? అవునా? పెళ్లి విను. ఆ పిల్ల ఒక వేశ్య కూతురు. నేను ప్రేమిస్తున్నది వాళ్ళ అమ్మని కాదు. ఏమండి, ఆ పిల్ల తల్లి వేశ్య అని మీకెలా తెలుసు? ఆ కథంతా నీకు విపులంగా చెప్పాలా? స్వామియే శరణమయ్యప్ప. నమస్కారం. శరణమయ్యప్ప. రాజా లేరా? రాజా గారు మకా ఎత్తేశారండి ఇక్కడి నుంచి. ఎందుకని? ఆయన ఇప్పుడు ఎస్టేట్ లోనే ఉంటూ పనులన్నీ చూసుకుంటున్నారు.
సతీష్ ఆయన ఉన్నారు. అయ్యో శరణమయ్యప్ప, నిల్చోబెట్టే మాట్లాడుతున్నాను. రండి లోపలికి వచ్చి కూర్చోండి. రండి రండి. సతీష్ సార్. హలో లీలా. హలో. కూర్చోండి. సతీష్, రాజా ఎందుకు రాలేదు? రాజా ఆ సంగతి వదిలేసాయి. రాజా వాళ్ళ డాడీ పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఏం జరిగింది? జరిగింది ఏమిటో నిజంగా నాకు తెలీదు. నన్ను చూడగానే ఏం మాట్లాడకుండా ఆయన వెళ్ళిపోయారు. ఒకవేళ నేను నా స్థితిగతులు ఆయనకి ఏమాత్రం నచ్చలేదనుకుంటా. ఆయన స్వభావం అది. పోన్లే, మనసిచ్చిన వాడికి బాగా నచ్చావు కదా. ప్రస్తుతం రాజా గురించి వివరాలు తెలియడం లేదు సతీష్. రాజా వివరాలు తెలియపరిచే పరిస్థితిలో లేడు. నీ వ్యామోహంలో పడిపోతాడని ఆయన గారు వాడిని హౌస్ అరెస్ట్ లో ఉంచేశారు. రాజాను చూడాలనుంది. చూస్తే సరిపోతుందా? పెళ్ళాడాలని లేదా? సరేలే, ఏమీ ఆలోచించకుండా నువ్వు నిర్భయంగా ఇంటికి వెళ్ళు. ఏదైనా ఒక మార్గం ఆలోచిద్దాం. రాజా, 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 లెమ్మంటే లేచిరా. Come on, Raja. Ra. Come on. బాబు, ఈ అర్ధరాత్రి వేళ ఎక్కడికి వెళ్ళావురా? ఏమిటమ్మా, నేను ఎక్కడున్నా? నిద్రలో నడిచిపోయావా? నా కొడుకు దేవుడే కాపాడాలి. నీకేమైంది బాబు? రా బాబు, వచ్చి పడుకో. రా. ఏమిటో మాయలా ఉంది ఫాదర్. రాత్రి తలుపులు వేసేప్పుడు సిలువ అక్కడే ఉంది. నిద్ర లేచి పొద్దున్నే చూస్తే సిలువ కనపడలేదు. ఎవరైనా దాన్ని మార్చారేమో. ఎవరు మారుస్తారు దాన్ని? నేను ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ అడిగాను, ఎవరికీ తెలియదన్నారు. కలత పడకండి, నమ్మకం ఒక్కటే మనిషికి ముఖ్యం. అలాంటి నమ్మకం మీకుంది కదా, మీరు నిర్భయంగా ఉండండి. ఏదైనా విశేషం ఉంటే నాకు తెలియపరచండి. నేను వెళ్ళిరానా? మంచిది ఫాదర్. యేసు ప్రభు మిమ్మల్ని రక్షించుగాక. ఇప్పటికైనా నువ్వు వచ్చినందుకు చాలా థ్యాంక్స్. సతీష్ నిన్ననే వచ్చి చెప్పాడు, వెంటనే బయలుదేరాను. ఒక విషయం గుర్తుంచుకో, ఈ ఇంట్లో నీకు ఎలాంటి అనుభవం కలిగినా నువ్వు దిగులు పడకూడదు. అలాగే, నువ్వు నా దగ్గర ఉంటావు కదా. ఎవరా ఈ పిల్ల? అమ్మా, ఈ పిల్ల లేదా? ఈ పిల్ల ఎక్కడికి ఎందుకు వచ్చిందిరా? నేనే పిలుచుకొచ్చాను. వివాహం కాకమునిపే ఎవరు రమ్మని పిలిచినా వాళ్ళ ఇంటికి వస్తుందా ఈ పిల్ల? క్షమించండి, నేను జీవితంలో తొలిసారిగా ప్రేమించింది ఈ రాజానే.
ఆ అనురాగం కోసం ఆత్మాహుతికైనా నేను సిద్ధమే. ఏమైనా సరే ఇక్కడే ఉందామని వచ్చావా? నా దేవుడు నన్ను వెళ్ళమంటే నేను ఇప్పుడే వెళ్తాను. వాడు కాదు నీతో ఆ విషయం చెప్పాల్సింది. నేను వెళ్ళిపోయి ఆమె ఇక్కడ ఉండకూడదు అనుకుంటే నేను వెళ్ళిపోతాను. ఓ, నువ్వు పోతావా? అవును, పోతాను. అసలు ఈ వివాహాన్ని ఎందుకు వద్దంటున్నారో దానికి సరైన కారణం ఏమిటో మీరు చెప్పి తీరాలి. నాకు ఇష్టం లేదు అంతేరా? అది ఒక కారణం కాదు నాన్నగారు, సాకు మాత్రమే. మీ పరువు ప్రతిష్టల కోసం ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధమే. కానీ ఈమెను వివాహం చేసుకుంటే మీ గౌరవం ప్రతిష్ట ఎందుకు దెబ్బతింటాయో నాకు అర్థమయ్యేట్టుగా మీరు చెప్తే చాలు. రాజా, రాజా, ఇదే నీ కడసారి నిర్ణయమా? అవును. అయితే ఇంట్లో నువ్వే ఉండరా? నేనే పోతాను. ఎందుకలా అర్థం పర్థం లేకుండా తండ్రి కొడుకులు పోట్లాడటం నాకు పిచ్చెక్కట్టుంది. ఈ కుటుంబంలో చిచ్చు పెట్టాలని దురుద్దేశంతోనే నువ్వు ఇంట్లో అడుగు పెట్టావా? ఆ మాటలతో నా వల్ల ఎవరూ పాడవరు. నేను వెళ్తాను. నువ్వు వెళ్ళొద్దు. లేదు రాజా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తీయని జ్ఞాపకం నా గుండెలో దాచుకుంటాను. Please subscribe for more videos.